స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ నుంచుని ఈ సినిమాలో వర్క్ చేసి మాట్లాడుతున్నానంటే దానికి ఫస్ట్ కారణం బర్నీ కేదారన్, మా కెమెరామ్యాన్. ఈ సినిమాకి నన్ను రిఫర్ చేసింది ఆయనే. తర్వాత చాలామంది బాంబే అమ్మాయిని పెట్టుకుందాం, ఎందుకు తెలుగు అమ్మాయి అని అన్నా సరే మా ప్రొడ్యూసర్ గారు అండ్ మహేష్ గారు, డైరెక్టర్ గారు ఇద్దరు లేదు ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది, ఆ సీతాదేవి పాటకు కానీ ప్రతి పాటకి ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అని చెప్పి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఒక ఆర్టిస్ట్ మంచిగా సినిమాలో యాక్ట్ చేయాలి అంటే ప్రతి సీన్ స్టోరీ కరెక్ట్గా అర్థమై ఉండాలి. ప్రతి సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మోడ్యులేషన్లో చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది చెప్పింది మా ప్రసాద్ గారు, మా కో డైరెక్టర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కుదూస్ గారు, చాలా థ్యాంక్స్. అంత మంచి సాంగ్ నాకు ఈ సినిమా కోసం రాశారు అండ్ దాంట్లో నేను యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కుదూస్ గారు. నా ఫేవరెట్ సాంగ్ సీతాదేవి సాంగ్. అండ్ స్పెషల్ అరవింద్ గారు చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను సీన్స్ చూసాను కొన్ని. అండ్ మెయిన్ విలన్గా యాక్ట్ చేయడం అండ్ యాక్షన్ అనేది చాలా కష్టం. హీ డిడ్ ఇట్ రియల్లీ వెల్. అండ్ హేమంత్ థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ మై కో స్టార్, అందరూ కెమిస్ట్రీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంత సపోర్టివ్గా ఎప్పుడు ఏదన్నా డౌట్ ఉన్నా క్లారిటీ ఇస్తూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వరుణ్ సందేశ్. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ థ్యాంక్స్ అ లాట్ డైరెక్షన్ టీమ్, ఎవ్రీవన్, నాగర్, శశి, వెంకట్, ఎవ్రీవన్ అండ్ మేకప్, హెయిర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను అందంగా కనిపించాను, బాగా యాక్ట్ చేశాను అండ్ ఈ సినిమా సక్సెస్ అయింది అంటే దానికి కారకులు మా టీం అందరూ. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పడ్డారండి ప్రేమలో, మరి చాలా పాజిటివ్ టైటిల్ అండి. అండ్ ఐ థింక్ సో వరుణ్కి ఈ మధ్య కాలంలో బాగా సెట్ అయిన టైటిల్ ఇది. అండ్ ఐఎమ్ ష్యూర్ 2015 వరుణ్ ఇస్ గోయింగ్ టు బి బ్యాక్ అండ్ ఈస్ గోయింగ్ టు రాక్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతావు నువ్వు. అండ్ తర్వాత ప్రేమలో పడతావు, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావు. అండ్ వితికా షేరు, నాకు అర్థం అవ్వట్లేదు ఇందాక నుంచి తెలుగు అమ్మాయి అంటున్నారు. మనం చేసి తెలుగు సినిమా, ఇవాళ మన తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్ అని చెప్పుకోవాల్సిన, అంటే ఉంది అని చెప్పుకోవాల్సిన ఇది వచ్చిందంటే, అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఆర్ సాడ్. బట్ డెఫినెట్గా అంటే ఐ థింక్ సో షీస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఇన్ ప్రేమ ఇష్ కాదల్. అండ్ షీస్ వన్ గర్ల్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ ఇలాగే చాలామంది తెలుగు అమ్మాయిలు రావాలి మన ఇండస్ట్రీకి అని కోరుకుంటున్నాను. అండ్ కుదూస్ గారు ఇవాళ మెయిన్ పెళ్లి కొడుకు. నాకు సెకండ్ సాంగ్ చాలా బాగా నచ్చింది సార్. ఇందాకే చెప్తున్నాను ఆయనకి, పెళ్ళి సాంగ్ చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ఎక్కడన్నా మ్యారేజెస్లో కానివ్వండి, పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు ఆ సాంగ్ ఎలా ఉందో ఈ సాంగ్ డెఫినెట్గా అలాగా వాడుకుంటారు. అండ్ అంత మంచి సాంగ్ అవుతుంది. అండ్ మహేష్ గారు, ఐవ్ హర్డ్ అండ్ ఆ సీన్ ట్రైలర్ జగమే మాయ, అండ్ చాలా మంచి టెక్నీషియన్. అండ్ డెఫినెట్గా ఫస్ట్ సినిమా ఇందాక భీమనేని గారు చెప్పినట్టు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండా సెకండ్ సినిమా చేస్తున్నారు. దట్స్ నాట్ ఈజీ జోక్ అండి ఈ రోజు కాలంలో. ఆల్ ద వెరీ బెస్ట్ మహేష్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ గారు. మంచి లాభం తెచ్చిపెట్టాలని ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున మంచి అంటే లాభం తెచ్చిపెట్టాలని. అండ్ ముఖ్యంగా బర్నీ కేదారన్ నా కెమెరామెన్, ప్రాణంతో మా ఇద్దరు అక్కడి నుంచి పరిచయం. సో వండర్ఫుల్ కెమెరామెన్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యాజ్ టైటిల్ ఇట్స్ వెరీ పాజిటివ్, బాగుంది. అండ్ వరుణ్కి మూవీ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను, బికాజ్ ట్రైలర్లోనే చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ మొత్తానికి మహేష్ గురించి బాగా తెలుసు నాకు, మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ హీరోయిన్ నిజంగా వచ్చేసి చాలా అందంగా ఉంది అమ్మాయి, నేరుగా అందంగా ఉంది, స్క్రీన్లో కూడా చాలా అందంగా ఉంది. ఇట్స్ మై కాంప్లిమెంట్. ఓకే. అండ్ మహేష్ గురించి చెప్పాలంటే జగమే మాయలో ఆల్రెడీ వర్క్ చేస్తాం కలిసి. అండ్ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, త్వరలో రిలీజ్ అవుద్ది. నిజంగా పాజిటివ్నెస్ అంటే మహేష్నే చెప్పచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈవినింగ్ ఒక షాట్ పెట్టామన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. కెమెరామెన్ చెప్తాను నెక్స్ట్ షాట్కి వెళ్దామంటే, ఈయన నెక్స్ట్ షాట్కి వెళ్దామంటే కెమెరామెన్ వచ్చేసి వద్దు, సన్లైట్ పోద్ది, వేస్ట్ అయిపోద్ది మన అంత టైం అన్నారు. లేదు సన్ వెయిట్ చేస్తుంది, మీరు తీయండి అని అన్నారు. సన్ వెయిట్ చేయడం ఏంటి అసలు, యూనివర్సల్ అది, మీ సన్న ఏంటి అది వెయిట్ చేయడానికి. సో ప్రతి దాంట్లో అనమాట ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అంటే నిజంగా వచ్చేసి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేయటం, వాళ్ళకి కావాలంటే ఆ స్పాట్లో నుంచి ఆ వర్క్ ఫినిష్ చేయడం అనమాట. నిజంగా
అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా వచ్చేసి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మహేష్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా వచ్చేసి ఒక మంచి టీంలోనే పడ్డారు. ఈవెన్ దో యువర్ న్యూలీ డెబ్యూడ్ ప్రొడ్యూసర్స్ అయినా కూడా యు హవ్ గాట్ అ వెరీ గుడ్ టీమ్ అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అరవింద్ యాక్చువల్గా అరవింద్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఫ్రమ్ ఇయర్స్ అనమాట. అన్నవరం అయిపోయింది, ఆల్మోస్ట్ 7 years పైన అవుతుంది. అన్నవరంలో కలిసి వర్క్ చేశాము. ఆన్ దిస్ సెట్ నిజంగా వచ్చేసి నాకు వచ్చేసి ఈ డిసిప్లిన్ ఆర్టిస్ట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఐవ్ సీన్ అనమాట ఎర్లీ స్టేజెస్లోనే. ఈజ్ టు బి వెరీ డెడికేటెడ్ ఇన్ హిస్ వర్క్. పడాలంటే డైరెక్ట్గా పడిపోతాడు. అండ్ ఈజ్ టు ప్రూవ్ దట్ ఎస్ నాకు ఉంది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నట్టు. ఫ్రమ్ దేర్ ఐఎమ్ సీయింగ్ అండ్ నౌ హీ హెస్ గాట్ దట్ లీడ్ రోల్. Very happy to see you on the big screen, Mata, solo guy, and all the best. Definitely you'll rock, don't worry. And wish you wish the whole team all the best, and definitely success rose malla vachi maatadam. Thank you so much. అందరికీ నమస్కారాలండి. రామకృష్ణ గారికి అలాగే నరేష్ గారు నా అభిమాన హీరో. మా అమ్మాయి అంటారు మా మనవరాలు మీ హీరో వచ్చారు చూడమని. అంటే ఎంత క్రితంలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు మాత్రమే చూసేవాడిని. తర్వాత ఇప్పుడు నరేష్ గారి సినిమాలు మాత్రమే చూస్తున్నాను. అలాంటి పెద్దలందరూ ఉన్నారు, అందరికీ కూడా నా నమస్కారాలు. మా అబ్బాయి మరి సినిమా మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా ఎవరో చెప్తేనే మనకు తెలుస్తుంది. ఒక మీడియాలోనో లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తేనే మా అబ్బాయి సినిమా తీస్తున్నాడు అనేటికి న్యాచురల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక తండ్రి భావాలు ఎలా ఉంటాయో అని భయం, ఏమవుతుందో మామిడి పోయి దాంట్లో ఇరుక్కున్నాడే, ఆ ప్రేమలో మరి ప్రేమ జయిస్తుందో లేదో ఈరోజు కూడా టెన్షనే. అనేక సార్లు మరి లాంచింగ్ అప్పుడు కానివ్వండి, ఇంకోసారి రమ్మన్నాడు. రమ్మటానికి నాకు ఏదో ఏదైనా మనసులో ఒక భయం ఉండి రాలేకపోయాను. ఏదైనా ఈ సినిమా చాలామందికి ఆర్టిస్ట్కి అరుణ్ గారికి కానీ ఈ రోజుల్లో మరి తెలుగు అమ్మాయిని సినిమాలో పెట్టడం చాలా గొప్పతర విషయం. ప్రతి వారు ఏదో బొంబాయో అమెరికా పోయి చూసి తెచ్చుకుంటున్నారు. అలాంటిది మన తెలుగు అమ్మాయిని తెచ్చి పెట్టుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్ బాగా ఉండాలని మా అబ్బాయి కానీ వారితో పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ డైరెక్టరు గారు కూడా మా అబ్బాయి, మా జొన్నలగడ్డ డీలేజీ, మా కుటుంబంలో మా సొంత పిల్లగాడు అబ్బాయి కూడా మా అబ్బాయి లాంటి వాడే. వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని దేవుడు వీళ్ళందరినీ కూడా మంచి మార్గం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఒక కుటుంబానికి మంచి పేరు రావాలంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అవసరం. అట్లాంటి అడ్మినిస్ట్రేటరే ఈరోజు రాము గారు అండి. ఆయనకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయన ఒక కొడుకులాగా వరుణ్ సందేశ్ గారిని సెలెక్ట్ చేసుకొని ఇంత మంచి సినిమాని నిర్మించి ఈరోజు పబ్లిక్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఆడియో ఎంత సక్సెస్ అయిందో మీరే చూస్తున్నారు. 3-4 సాంగ్స్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ. చాలా అసలు పెళ్లి పాట అయితే చాలా చూడముచ్చటగా ఉందండి, చాలా బాగుంది. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని వరుణ్ సందేశ్ గారికి, వితికా షేర్ గారికి, అందరికీ సినిమా క్రూ మొత్తానికి, అల్లా నరేష్ గారికి నమస్కారం అండి. నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. పాటలు చాలా బాగున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఆ ముందు వరుసలో ముందు వరుస కన్నా ఆ వెనక కెమెరాల ముందు కూర్చున్న జీడిగుంట రామచంద్రమూర్తి గారికి పాదాభివందనం. వారు చాలా ప్రముఖ కథా రచయిత, మన వరుణ్ సందేశ్ గారి తాతగారు. నిజానికి వారు కూడా వేదిక మీదకి వస్తే చాలా బాగుంటుంది. మీరు తీసుకొస్తే చాలా గొప్ప కథా రచయిత అయిన మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్న రచయిత. ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరంతా ఆల్రెడీ విన్నారు. చాలా పాటలకి విజిల్స్ వేయడం ద్వారా మీ ఆమోదం తెలియజేశారు. అయితే పాటలు రాయడానికి నేనేం పెద్ద కష్టపడలేదు, బాగా ఇష్టపడ్డాను. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ రాము గారు పరిచయం అయిన వెంటనే ఆయనతో ప్రేమలో పడిపోయాను. కాసేపు మాట్లాడగానే ఆయన నేను ఏదో సందర్భం కోసం రాసి పెట్టుకున్న పాట మన మ్యూజిక్ డైరెక్టర్ కుద్దూస్ గారి ద్వారా విని మీరు అందరూ మెచ్చుకుంటున్న పెళ్లి పాట, ఈ పాట కోసమే సినిమా తీస్తానని అనడం అది నాకు గొప్ప సర్టిఫికెట్. ఆ తర్వాత నా జయాపజయాలతో వాటితో సంబంధం లేకుండా ఈ సినిమాకి అన్ని పాటలు మీరే రాయాలి అని చెప్పి నాతో రాయించడం, దర్శకుడు మహేష్ గారు అడుగడుగున
నన్ను ఎంకరేజ్ చేయడం, కో డైరెక్టర్ కమ్ ఈ సినిమా మాటల రచయిత రాంప్రసాద్ గారు, వీళ్ళందరూ, భరణి గారు, కెమెరామెన్ భరణి గారు, అందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ సినిమాకి పనిచేసాం. అందుచేత పాటలు రాయడం పెద్ద కష్టం కాల. ఒక పాట విషయంలో మాత్రం నాకు ఒక జంక్ ఉండేది. బాహుబలి బాహుబలి బాణం వీడు తన కళ్ళతోటి ఒళ్ళంతా గిల్లేశాడు. వరుణ్ సందేశ్ బాహుబలి కాదు, అంతంత కండలు తిరిగిన వీరుడు కాదు. కానీ బాహుబలి బాహుబలి అని రాస్తే ఏమనుకుంటారో అనుకుని బాహుబలి వేసిన బాణం అచ్చం బాణమే కదండి. ఆ పాటకి మంచి ఊపున్న పాట. నాకు అందరూ పెళ్లి పాటను పొగుడుతారు, కానీ నాకు బాగా నచ్చిన పాట బాహుబలి బాహుబలి బాణం వాడు. ఆ పాటకి ఈయన డ్యాన్స్ ఎలా చేస్తారో అని కొంచెం అనుమానం ఉండేది. ఇరగదీసేశారు సార్, అసలు ఎక్సలెంట్. నన్ను పిలిచి పాట చూపించగానే రాము గారు, మహేష్ గారు, సార్ సినిమా హిట్, ఇక నేను ఏమీ చూడక్కర్లేదని చెప్పాను. అంత బాగా చేశారు సార్. ఆ కొరియోగ్రాఫర్కి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎవరు సార్? బాలు మాస్టర్ చేశారట, వారికి ప్రత్యేక అభినందనలు. ఇక పాటలు మీరు చూసి చెప్పాల్సిందే. ఇది గ్యారంటీగా ఇది ఒక విజయవంతమైన చిత్రం. దీన్ని మా ప్రొడ్యూసర్ గారు ఎంత ప్రమోట్ చేసుకోగలరో నాకు తెలియదు, ఎందుకంటే బడ్జెట్ పరిమితులు ఉంటాయి చిన్న సినిమాకి. దాన్ని మీరే, ఈ పాటలు మీకు నచ్చితే ఈ సినిమాని మీరే ప్రమోట్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంతో సిన్సియర్గా పనిచేసిన టెక్నీషియన్స్ సినిమా. దాన్ని మీరు ఆదరించాలి, పైరసీని ప్రోత్సహించకుండా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కుద్దూస్ గారి గురించి చెప్తే నన్ను నేను పొగుడుకున్నట్టు ఉంటుంది. మేము చాలా సినిమాలకు కలిసి పనిచేసాం, చాలా సక్సెస్ఫుల్ ఆడియోస్ ఇచ్చాం. ఆ సినిమాలు ఆడడం ఆడకపోవడం అనేది మా ఇద్దరి మీద ఆధారపడి లేదు. భవిష్యత్తులో కూడా గ్యారంటీగా మా కాంబినేషన్లో మంచి పాటలే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఫంక్షన్ చేసిన మా గురుగారు డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారికి, కో డైరెక్టర్ కోటి రామేష్ గారికి, అలాగే మెహర్ రమేష్ గారికి, రేష్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి శోభాలాజీ గారికి, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పడ్డానండి ప్రేమలో. మరి ఇది డెఫినెట్గా మీ అందరినీ మంచి అనుకుంటున్నాను. సినిమా బాగా వచ్చింది, డెఫినెట్గా మీకు నచ్చింది. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కుద్దూస్ ఏఆర్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. అలాగే మా టీం మొత్తానికి కష్టపడి పనిచేస్తాం. అలానే మా కెమెరామ్యాన్ బర్నీ కేదార్, అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. థ్యాంక్ యూ. సారీ, చిన్న టెన్షన్లో. ఈ చిత్రానికి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారికి, ఈరోజు ఇక్కడ ఉండడానికి, ఈ ఫంక్షన్ జరగడానికి ముఖ్య కారకుడైన రామన్నకి నా స్పెషల్ థ్యాంక్స్. నా జీవితకాలం రుణపడి ఉంటాను. ఐఎమ్ సారీ అన్న, టెన్షన్లో మర్చిపోయాను చెప్పడం. థ్యాంక్ యూ అండి. బాయ్.